2028 లోపల పీఓకే అనేది ఇండియాలోకి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జై శ్రీరామ్. 2022 నుంచి 2025 అక్టోబర్ వరకు మొత్తం 19 ప్రెడిక్షన్స్ అనేవి నేను చెప్పినట్టు జరిగినాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతోంది. మేష రాశికి అధిపతి కుజుడు. మేష రాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మేష రాశి వారికి లాభస్థానంలో రాహు గ్రహం యోగిస్తోంది. దశమ స్థానంలో కుజుడు యోగిస్తున్నాడు, బుధుడు యోగిస్తున్నారు, శుక్రుడు యోగిస్తున్నారు. 4 గ్రహాలు యోగిస్తున్నాయి. మీకు చాలా బాగుండబోతోంది. బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు దానం చేయండి. ఇలినాటి శని ఉన్నది కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి. శివుడికి ఆరాధన చెయ్యండి. ఈ వారంలో చాలా మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజున, బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. శనివారం రోజున మాత్రం ముఖ్యమైన పనులు స్టార్ట్ చేయకండి. స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు వస్తాయి, ధన నష్టం వచ్చే అవకాశం ఉంటది. మేష రాశి వారికి కుటుంబాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు కాబట్టి కుటుంబ పరంగా చాలా బాగుండబోతోంది. వృత్తిపరంగా కూడా చాలా బాగుంటది. ఈ వారం అనేది దశమ స్థానంలో 4 గ్రహాలు ఉన్నాయి కాబట్టి మీకు వృత్తిపరంగా కూడాను చాలా చాలా ఆనందంగా అవుతే ఉంటారు. ప్రమోషన్స్, హైక్స్ లాంటివి కూడా పెరిగే అవకాశం ఉంటది. ఈ వారంలో బిజినెస్ పరంగా పెట్టుబడి అనేది ఎక్కువ పెట్టండి. ఇక్కడ దశమ స్థానంలో బుధుడు కూడా ఉన్నారు కాబట్టి బిజినెస్ పరంగా చాలా బాగుండబోతోంది. ఈ వారం అనేది ధనం అనేది ఏదో విధంగా మీ చేతికి వస్తుంది. లాభస్థానంలో రాహు ఉన్నారు కాబట్టి ధనపరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. చాలా ఆనందంగా ఉంటారు. శత్రులు అనే వాళ్ళు చాలా అధికంగా ఉంటారు. ముఖ్యంగా మీ వృత్తిలోనూ మీ వ్యాపారంలోంచే శత్రువులు పుట్టుకొస్తారు, ఇబ్బంది పెడతారు. చాలా జాగ్రత్తగా ఉండండి. కాల భైరవ అష్టకాన్ని చదువుకోండి. చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. చాలా చాలా సంతోషంగా అవుతూ ఉంటారు. వ్యయ స్థానంలో శని భగవానుడు ఉన్నారు. 6వ స్థానాన్ని చూస్తున్నారు. రుణ, రోగ, శత్రు స్థానాన్ని చూస్తున్నారు కాబట్టి కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు, చేతికి నొప్పులు, అలాగే బీపీకి సంబంధించిన సమస్యలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటది. ఈ వారంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. మ్యారేజ్ పరంగా మాత్రం ఇక్కడ సప్తమాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలో ఉన్నారు. గురువు గారి పంచమ దృష్టి సప్తమ స్థానం మీద ఉన్నది కాబట్టి మీకు మ్యారేజ్ పరంగా మాత్రం చాలా బాగుంటది. ఈ వారం అనేది ఎటువంటి ప్రాబ్లమ్స్ అంటూ ఉండవు. చాలా ఆనందంగా అవుతూ ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.